శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. 5 ఏప్రిల్ 2026 నుండి 11 ఏప్రిల్ 2026 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో బుధుడు రాహువు, మీనరాశిలో రవి, శనేశ్వరుడు, కుజుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, తృతీయ స్థానంలో గురువు, పంచమ స్థానంలో కేతువు, లాభస్థానంలో బుధుడు రాహువు, వ్యయ స్థానంలో రవి, శనేశ్వరుడు, కుజుడు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించాలన్న మంచి పట్టుదలని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూస్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇతర ఏవైతే మీరు చేపట్టారో ఆ కార్యక్రమాలలో విజయం కోసం విపరీతమైనటువంటి శ్రమ, మంచి ప్రయత్నాన్ని చేయగలుగుతారు. స్వయంకృత అపరాధాలు చాలా తక్కువగా చోటు చేసుకుంటాయి. దీని వలన మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయిన వాళ్ళని కలుసుకోవడము, బంధుమిత్రులతో ప్రేమానురాగాలతో గడపాలన్న ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి వలన మంచి ఫలితాలను అందుకుంటారు. క్రితం లిటిగేషన్ లో ఉన్నటువంటి సమస్యల్లో నుంచి బయటికి రావటానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. మధ్యవర్తుల ద్వారా, పెద్దవాళ్ల ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగరీత్యా మార్పు కోసం ప్రయత్నం చేసే వారికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. జన్మ జాతకంలో కూడాను సర్పదోషాలుండి శనేశ్వర గ్రహస్థితి బాలేనప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించుకొని మెలగండి. సహజంగా ఈ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శనేశ్వరుడు, ఈయన బలం చాలా వరకు అవసరము. అంటే దశమ స్థానం ఉద్యోగ స్థానం, ఆ స్థానానికి అధిపతి అయినటువంటి వాడి బలం ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. అది సరిగ్గా ఉండాలి. ఇతర గ్రహాల ప్రభావాల వలన ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే ప్రతి 6 మాసాలకి, సంవత్సరానికి ఉద్యోగం మారటము, ఎంత కాలం గడిచినప్పటికీ కూడా ఉద్యోగం రాక ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూడటము, ఈ విధమైన పరిణామాలు ఉంటాయి. ఈ వారం పరిహారం. శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఆవు పాలతో రవిగ్రహానికి పాలాభిషేకం జరిపించండి. దీని వలన ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. ఉద్యోగంలో ఎదుగుదల సంపాదించగలుగుతారు. కుటుంబ పరమైన అంశాలలో ఏమైనా చికాకులున్నా కూడా తొలగిపోతాయి. స్త్రీలకు వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇప్పుడు పంచమ స్థానంలో కేతువు తన సొంత నక్షత్రమైన మకా నక్షత్రం ప్రవేశం జరిగింది. వీటి వలన సంతాన సంబంధమైన అంశాలు, సుకృతంతో కూడుకున్నటువంటి అంశాలు ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు. అక్కడ జన్మజాతకంలో ఉన్న బలం వలన మనకి పరిణామాలు ఉంటాయి. ఇది గ్రహించుకొని మెలగగలరు. కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో 3 గ్రహాలు, దశమ స్థానంలో బుధుడు రాహువు. సహజంగా ఈ కాంబినేషను జన్మజాతకంలో ఉన్నట్లయితే వీళ్ళకి మంచి ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. సిఏ, బ్యాంకింగ్ సెక్టార్లో వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఐటీ, గవర్నమెంట్ సెక్టార్లో సంబంధించి, ప్రత్యేకంగా లెక్కలకు సంబంధించి లేదా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి పోలీసు విభాగాలలో కూడాను అద్భుతంగా రాణించగలుగుతారు. ఈ విధమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో దానికి అనుసంధానంలో ఉన్నటువంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అవతల వాళ్ళు
ఏవైతే తప్పులు చేస్తున్నారో, అవతల వాళ్ళు చేసేటువంటి జిమ్మిక్కులు కావచ్చు, ఇతర అంశాల గురించి మీకు మంచి పట్టు ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఏదైనా కానీ మీరు ఛేదించగలుగుతారు. ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఉండవచ్చు. కాస్తంత నిదానంగా జాగ్రత్తగా పనులను ఇంప్లిమెంట్ చెయ్యండి. మన తప్పులు ఎవరూ పట్టుకోలేరులే, మనం ఇక్కడ ఏదైనా దాచినా ఇబ్బంది ఏమీ లేదులే అని మాత్రం అనుకోవద్దు. మీరు చేసే విషయాలు ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత బయటపడి ఆ తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మీ వస్తువులు, మీకు విలువైనటువంటి విషయాలు, డాక్యుమెంట్స్ అనుకున్నటువంటివి చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మీకు అవకాశం ఉన్నంత మేరకు సుగంధ ద్రవ్యాలను స్వామివారికి అలంకరింపజేయండి. అభిషేకంలో ఉపయోగించుకునే విధంగా సమర్పించండి. మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. సంతాన సంబంధమైన అంశాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరము. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు మూడొంతులు నెరవేరుతాయి. శుభ పరిణామాలు మీరు అందుకుంటారు. బంధువులతో కలయిక మేలుని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి మిథున రాశి. దశమ స్థానంలో శనేశ్వరుడితో పాటు రవి, కుజుడు, లాభాధిపతి, షష్టమాధిపతి. రుణ సంబంధమైన అంశాలలో జాగ్రత్తలు అవసరం. ఖచ్చితంగా ఈ వారమో వచ్చే వారమో రుణం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అందులో మంచి మార్పులు ఏర్పడతాయి. మీరు ఆశించిన స్థాయిలో ఆ సొమ్ముని మీరు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం మార్చాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొంతకాలం నిరీక్షించి వెయిట్ చేసేంత పరిస్థితి లేదు. వెంటనే నిర్ణయం చేయాలన్న విధంగా మార్పులు ఏర్పడతాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి నమస్కారం చేయగలిగితే దాని వలన మీకు బాగుంటుంది. ప్రస్తుతం లాభస్థానంలో ఉన్న శుక్రుడు, దీని వలన ఎన్నో ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. కాస్తంత పట్టువిడుపులు ఎక్కువగా ప్రదర్శిస్తారు. టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. డెడ్ లైన్స్ రీచ్ కావాలి. ఏవో కొన్ని కార్యక్రమాలు తత్సమతమైనటువంటి బాధ్యతలు మనకున్నాయి అన్న టెన్షన్స్, ఒత్తిడి, ఆ విధమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడాను మనసు కాసంత సేపు విశ్రాంతి కోరుకుంటోందన్న విషయాన్ని తెలుసుకొని మెలుగుతారు. ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఏదైనా కానీ చేద్దాంలే అన్నటువంటి ఒక పద్ధతి అనేది ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం: ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రత్యేకంగా జన్మజాతకంలో రాహుగ్రహ స్థితి బాలేనప్పుడు ప్రతి మంగళవారం రోజున రాహుకి ఆవు పాలతో అభిషేకం జరిపించి నీలం రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. మనశ్శాంతిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు, పరికరాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. వాటి భద్రత విషయంలో కూడాను చాలా అప్రమత్తంగా ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. అదృష్టవశాత్తు మన తోబుట్టువులు కాకపోయినప్పటికీ ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ఆసరాగా అండగా నిలబడతారు. మంచి ఫలితాలను మీరు పొందుతారు. శుభ కార్యక్రమాలలో విజయాన్ని, మంచి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకున్నంత స్థాయిలో మంచి మార్పులు ఏర్పడతాయి. భాగ్యస్థానంలో 3 గ్రహాల కలయిక. రాబోయే రోజుల్లో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అదృష్టవశాత్తు పనులు ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. తండ్రి గారి తరపు నుంచి కావచ్చు, ఆయా ఉన్నత స్థానం, హోదాలో ఉన్న వారితో కావచ్చు, మీరేవైతే పనులు చక్కబెట్టుకోదలుచుకున్నారో అవి నెరవేరుతాయి. 3 వంతులు మంచి పరిణామాలను మీరు చూడగలుగుతారు.
శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి సంతానం మాట వినకపోవడము, వాళ్ళ స్వతంత్ర నిర్ణయాల వలన మీరు కలత చెందే అవకాశం ఉంటుంది. మన ప్రారంధం మన సుకృతం కూడా మనం చూసుకోవాలమ్మా. ఈ మధ్యకాలం బయట పరిస్థితులు ఏమీ బాలేదు, అందులో చెప్పేదేం లేదు. ఈ విషయాలు ఏవైనా ఇంట్లో జరుగుతున్నట్లయితే తగినటువంటి శాంతి క్రతువులు పెద్దవారి వైపు నుంచి పిల్లల వైపు నుంచి కూడా జరిపించుకోవాల్సి ఉంటుంది. ఈ వారం పరిహారం, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాలను సమర్పించి తమలపాకులను స్వామివారికి సమర్పించి నివేదనగా మీరు ప్రసాదంగా తర్వాత స్వీకరించండి. అంటే తమలపాకులను స్వామివారికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా కొన్ని ఆకులను మీరు స్వీకరించండి. దీని వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎవరైనా నోరు దుడుస్తోటి మిమ్మల్ని ఏమైనా అనటానికి వచ్చినా కూడా వాళ్ళు ఆగుతారు. మీరు ఏ విషయాలలో కూడాను నోరు జారకుండా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పరిణామాలు ఏర్పడతాయి. తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది బయట వారి ద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. నూతన ఆలోచనలతో ఎక్కువగా అలసటకి గురయ్యే అవకాశం ఉంటుంది. పనులు కాక సతమతం చెందే అవకాశం ఉంటుంది. మూర్ఖత్వపు ప్రయత్నాలు చేసి కొంతమందికి మీరు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉండవచ్చు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నిదానంగా వ్యవహరించండి. అష్టమ స్థానంలో 3 గ్రహాలు, రాబోయే రోజులో ఇంకో గ్రహం తోడవుతుంది. సప్తమ స్థానంలో రాహువు. చేయాలన్న వెంపర్లాటము, చేయాలన్న ఆతృత ఉండటంలో తప్పేం లేదు. మనిషి ఆశాజీవి. ఆ మాత్రం ఆశ అందరికీ ఉండాలి. దాని వల్లనే ప్రపంచం నడుస్తుంది, కాదని ఎవరు అనటం లేదు. కానీ ఆ చేసే ప్రయత్నం వలన మనకి కానీ అవతల వాళ్ళకి కానీ ప్రమాదం కలగకూడదు. ఇప్పుడు 2 దేశాల అధ్యక్షులు చేస్తున్నటువంటి పిచ్చి పనికి ఎంతమంది మధ్యలో సఫర్ అవుతున్నారు. మనం ఏదో వేరుగా చేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దు. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. మనం చేసేదానికి కొంచెం సఫర్ అవుతాము, అవతల వాళ్ళు చేసేదానికి ఇంకాస్త ఎక్కువ సఫర్ అవుతాం, అంతవరకే. కాకపోతే ఆలోచన ఏదైనా కూడాను అది ఇంచుమించుగా ఇలానే ఉండే అవకాశం ఉంటుంది. దాని వలన నష్టమే ఎక్కువగా ఉంటుంది, ప్రయోజనం ఉండదు. కాబట్టి కొంతకాలం నిరీక్షించి మీ గురువులను సంప్రదించి తప్పొప్పులను తెలుసుకొని మంచి చెడులను తెలుసుకొని నిర్ణయం చేయండి. ఈ వారం పరిహారం, శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. ప్రతి మంగళవారము శుక్రవారము ఖచ్చితంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ 10-15 నిమిషాలు అక్కడ కూర్చొని అమ్మవారి నామ మంత్ర జపాన్ని స్మరించి అర్చన చేయించుకొని కుంకుమ ధారణ చేసి కానీ బయటికి రావద్దు. కాస్తంత మీ భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. కొన్ని హెచ్చులకు వెళ్ళి ఉద్యోగం మానేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో నిదానంగా నిర్ణయం చేయండి. తొందరపడి మాత్రం వ్యవహరించొద్దు. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు, సరే మంచిదని సంతోషంగా ఆశీర్వదించండి. ఎక్కడైనా మన బిడ్డే కదా, మనం చెప్పిన మాట వింటే ఏంటి, వాళ్ళ సొంత నిర్ణయం చేసుకుంటే ఏంటి, ఇలా కాస్తంత పట్టు విడుపుల ధోరణి అవసరం. నా మాట వినలేదు కాబట్టి పాడైపోవాలని కన్నవాళ్ళ మనమే అలా దూషిస్తే వాళ్ళకి ఏదో ఒక రోజు అవి తగలక తప్పదు కదా. అంటే మన మాటల వలన మన కంటిని మనమే పొడుచుకుంటున్నాం. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో రవి, కుజుడు, శనేశ్వరుడు, 6వ బుధుడు, రాహువు, అష్టమ స్థానంలో శుక్రుడు. కొన్ని కొత్త అంశాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసికంగా అప్రశాంతమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేయాలి. మంచి విషయాలను పంచుకోవాలి. ఎన్నో రోజుల తర్వాత కలుస్తున్నామని కావచ్చు, ఏదైనా కాస్తంత విశ్రాంతి, ఊరట చెందే ప్రయత్నం చేద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. మాట తప్పే అవకాశం ఉంది. దాని వలన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే మీ ఇంటెన్షన్ ఏమో ప్లెయిన్ గా ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి అది వేరే విధంగానే అర్థం అవుతుంది. దీని వలన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతున్నా లేదా మీ చేతుల మీదుగా జరుగుతున్నా, అతి ముఖ్యంగా గణపతి స్వామి వారికి ముడుపు కట్టండి, కులదేవతకి ముడుపు కట్టండి, లేదా చికాకులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: ప్రత్యేకంగా ప్రయాణం చేసేవారు, చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు, శుభకార్యాలు ఇంట్లో జరుపుతున్నవారు గణపతి స్వామి వారికి, ఇంటి కులదేవతకి ముడుపు కట్టండి. గణపతి దేవాలయంలో గంధంతో స్వామివారికి అభిషేకం జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత అన్ని విషయాలలోనూ ఓర్పు నేర్పు వహిస్తే చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహనం మార్చాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి తులారాశి. తులారాశి వారికి కాస్తంత కాలక్షేపం మరింత ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఒత్తిడి ఉంటుంది, ఎంతో హడావుడి పడి చేయవలసిన పనులుంటాయి. అక్కడక్కడ కూడాను స్నేహితులను తోడుగా తీసుకొని వెళ్ళటము, అయిన వాళ్ళు మనతో కాస్తంత హుషారుగా ఉండి సరదాగా ఉండేవాళ్ళని మీతో కూడా ఉంచుకోవడము, మాట పంచుకోవడము, ఇలా పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ పని భారం తెలియకుండా తేలికగా వ్యవహరించే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎంతో పని చేయగలుగుతారు. ఆ 3 పనులలో కూడాను మంచి పరిణామాలు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కొత్త విషయాలను తెలుసుకొని అవి వెంటనే మార్చాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. కొద్దిగా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారు. ఇప్పటికి ఇవి మారాల్సిందే, ఇవి ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి తేలిపోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. దీని వలన దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. కాస్తంత అటెంటివ్ గా ఉండండి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి కలిసి రావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదనుకున్న వారు నన్ను నేరుగా వచ్చి సంప్రదించండి. అలా రాలేని వారు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. ఈ వారం పరిహారం: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని శివాలయంలో చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం జరిపించండి. దీని వలన శత్రుపీడ తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అలజడి కలిగిన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అప్రశాంతమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సహోదరి వర్గం వలన కాస్తంత చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసుకొని మనం ఏవి గట్టిగా మాట్లాడలేము, మనం నిలదీయలేము, మనకు అవసరాలు ఉన్నాయి అన్నట్టుగా ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ విధమైనటువంటి వికృతి చేష్టలు చేస్తున్నారన్న అభిప్రాయము మీకు ముమ్మాటికి ఏర్పడుతుంది. మంచితనము, ప్రేమ ఇవన్నీ మనకేమీ కనపడవు, ఇవన్నీ ఏమీ లేవు, మన జీవితంలో ఇవన్నీ మనకు దొరకనటువంటి ద్రాక్షగా మారిపోయాయని బాధపడతారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృశ్చిక రాశి.
ఈ రాశి వారికి నూతన ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. కొన్ని విషయాలలో తాడో పేడో తేల్చుకోవాలి. మనకి మంచి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, ఏదో ఒకటైతే తేలిపోవాలి అన్నటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు, ఆవేశానికి గురయ్యేటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి శుభకార్యాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కాస్తంత పెద్దవాళ్లతో వ్యవహరించినప్పుడు నిదానంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి ఆవేశం వలన అనర్థాలే తప్పించి ప్రయోజనాలను మాత్రం మీరు పూర్తిగా పొందలేకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్నటువంటి పనులను చేయాలన్న విధంగా ఆలోచనలు ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్కి మాత్రం నోచుకోకపోవచ్చు. కొన్ని విషయాలలో ఆటంకాలు, ఎదురుదెబ్బలు ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని చదవండి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించి ఆవు పాలను నివేదించండి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. స్త్రీలకు వృత్తిరీత్యా మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైనటువంటి కానుకలను కొనుగోలు చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. అందరితోనూ కలిసి పని చేయాలి, పని చేయించుకోవాలి, ప్రయోజనాలను పొందాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. మంచి ఆలోచన కలిగి ఉంటారు. మీరు వేసే వ్యూహాలు ముమ్మాటికి సఫలీకృతమవుతాయి. చేస్తున్నటువంటి పనులలో కాస్తంత మంచి చెడు ఆ విచక్షణ జ్ఞానాన్ని కలిగి చెయ్యండి. అంతవరకే. ఎవరో ఏదో చేస్తున్నారని మనము అలానే చేస్తే ఆడంబరంగా గొప్పగా ఉంటుందని మాత్రము సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను పక్కకు పెట్టి మాత్రం చెయ్యొద్దు. దీని వలన మనకు అవన్నీ ఇబ్బందే తప్పించి ఏ ప్రయోజనాలు ఉండవు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని కావచ్చు, ఇతరితర కావచ్చు. భారతదేశంలో పుట్టిన వాళ్ళు చక్కగా భారతదేశంలోనే ఏ మూలకైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఏదో దొంగ పెళ్లి చేసుకున్నట్టుగా వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఎవరిని పిలవకుండా, పంతులు గారి భాష కూడా సరిగ్గా రాకుండా, మంత్రాలు కూడా సరిగ్గా చదవలేనటువంటి పరిస్థితిలో అయిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరు లేనట్టుగా, ఎవరో గొప్ప వాళ్ళు ధనవంతులు అలా చేసుకున్నారని మనం కూడా అలానే చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. చక్కగా ఉన్న 10 మందిని పిలుచుకోండి. ఆ రోజున ఆశీర్వచనం పొందండి. మంచి జరుగుతుంది. కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొద్దిగా అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. మానసికంగా, శారీరకంగా అప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొద్దిగా ఊరట కలిగించే అంశాలు మాత్రం ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఏదో మీకు పని బాధ్యతలు అప్పగిస్తారు, ఉసూరుమంటూ చేస్తారు. కానీ సగం పని కాగానే ఆ మిగతా పన్ను చేయనవసరం లేదులే అన్నట్టుగా మంచి ఊరట కలిగించే వార్తలను వింటారు. కొద్దిగా మానసిక సంతోషం అనేది కలుగుతుంది. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు 3 నెరవేరుతాయి. అన్ని కార్యక్రమాలను నిదానంగా చాలా చక్కగా నిలబెట్టుకుంటూ రాగలుగుతారు. కొంతమంది వలన గొడవలు, చికాకులు ఏర్పడుతున్నప్పటికీ చూసి చూడనట్టుగా మీరు వ్యవహరిస్తారు. రుణ సంబంధమైన అంశాలు సానుకూలపడతాయి. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైన కానుకలను కొనుగోలు చేస్తారు. అత్యంత సన్నిహితులైన వారికి అందిస్తారు. స్త్రీ సంతానం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. ఈ వారం పరిహారం: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళిరండి. ఇంట్లో చికాకులు కావచ్చు, బయట చికాకులు కావచ్చు, మీ తప్పు ఉండొచ్చు, తప్పు లేకపోవచ్చు. ఏదైనా పొరపాటు అనేది జరుగుతుంది. మనిషి అన్న తర్వాత తప్పు చేయకుండా ఎలా ఉంటారు? కానీ ఆ తప్పు మనం సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఆస్కారం కూడా ఇవ్వాలి కదా. అందుకు ఏదైనా ఒక రోజున స్వామివారి దేవాలయానికి వెళ్ళి 10-15 నిమిషాలు అక్కడే కూర్చొని స్వామివారి స్తోత్రం చదవండి. స్వామివారి అర్చన చేయించుకోండి. స్వామివారికి గంధం సమర్పించి
వచ్చేటప్పుడు కొద్ది గంధం కూడా తెచ్చుకోండి. ఒక వారం 10 రోజులు రాబోయే రోజుల్లో ఆ గంధం ధరించి మీరు మెలగండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జన్మ జాతకంలో మంచి పరిణామాలు ఉండి మంచి దశ నడుస్తున్నట్లయితే తిరుగులేనటువంటి మంచి విషయాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఇంటి గృహప్రవేశం కావచ్చు, కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం కావచ్చు, లేదా ప్లాట్ కొనుక్కునే అవకాశాలను మీరు ఏర్పాటు చేసుకుంటారు. శుభ పరిణామాలు ఉంటాయి. ఈ వారం ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మాట తీరు పొందిక విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. లెక్కల విషయాలలో బోర్లా పడే అవకాశం ఉంటుంది. అంటే మనకేవో వస్తున్నాయి, ఆ 10 ఏడాదికో 120 వస్తాయని అని మాత్రం లెక్కలు వేసుకోవద్దు. ఇవి తారుమారయ్యే అవకాశం ఉండొచ్చు. ఒక నెల 40 రావటం, ఒక నెల 5 రావటం, ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ 10 లెక్క వలన మీరు ఇప్పుడు వేసుకునే ప్రణాళిక వలన, తీసుకునే నిర్ణయాల వలన ఉత్తరుత్తర మీరు ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఫైనాన్స్ కి సంబంధించి, అంటే ధనానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ నెల గడిచిన తర్వాత మే ఆఖరిలో ఏవైనా డెసిషన్స్ తీసుకోండి. అప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది, బాగుంటుంది. దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తను వినగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశీ అవకాశాలను పొందగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగం లేక నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: శివాలయంలో ద్రాక్ష రసంతో స్వామివారికి అభిషేకం జరిపించండి. ఏదైనా ఒక్క సంకల్పం, ఒక్క కోరిక పెట్టుకొని స్వామివారికి ఈ విధంగా 5 సోమవారాలను అభిషేకం జరిపించండి. తిరుగులేని విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కాస్తంత పట్టుదల మరింతగా పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మీ ఎదుగుదల చూసి మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారో అన్న నేపథ్యంలో ఏవో చికాకు పెట్టే ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ మీరు చూసి భరించవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వాహన సంబంధమైన అంశాలలో మార్పు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. రుణ సంబంధమైన అంశాలు కలిసి వస్తాయి. ఈ రాశి నుండి తృతీయ స్థానంలో 3 గ్రహాల కలయిక ఉంది. కాబట్టి మీకన్నా చిన్నవాళ్ల విషయాలలో మాత్రము అటెంటివ్ గా ఉండండి. వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, మంచి నిర్ణయం చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏమైనా చెడుదారిలో వెళుతున్నారా, ఏదైనా తొందరపడి నిర్ణయం చేస్తున్నారా అన్నది 1-2 సార్లు గమనించుకుంటూ ఉండండి. దీని వలన వాళ్ళకి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 7. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో బుధుడు, రాహుగ్రహ సంచారం ఉన్నది. టార్గెట్స్ ని చక్కగా రీచ్ అవ్వగలుగుతారు. చేయాలనుకున్న పనులన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. మానసికంగా, శారీరకంగా ఇంట్లోనూ కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. నిరాశ, నిస్పృహ కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల వలన కలిగే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతం వలన జీవిత భాగస్వామి ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. అంటే వాళ్ళు తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. ఏదైతే వైద్యం తీసుకుంటున్నారో అది ఇమీడియట్ గా వాళ్ళకి పనిచేసి తత్సంబంధితమైనటువంటి అనారోగ్యంలో నుంచి పూర్తి స్థాయిలో బయటికి రాగలుగుతారు. శుభ పరిణామాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఖర్చులు ఎక్కువగా పెట్టి వాళ్లను గట్టెక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి చేతికి వచ్చినప్పటికీ కూడాను మీ నుండి సహాయం
పొందటం మాత్రం ఆపకపోవచ్చు. మీ ద్వారా వాళ్ళు ఆర్థిక సహాయాన్ని పొందే విధంగానే పరిస్థితులు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అటెండ్ చేయగలుగుతారు, పార్టిసిపేట్ చేయగలుగుతారు, మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం పరిహారం: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని, టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రశాంతంగా అనిపించడం లేదు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తోంది, భయం వేస్తోంది అని అనుకున్నవారు నవగ్రహాల ఒత్తులతోటి, అంటే అన్ని రంగులు కలిపినటువంటి ఒత్తులను అష్టమూలిక తైలంలో నానబెట్టి కేతుగ్రహం దగ్గర 7 వారాలు దీపారాధన చేయండి. ఇలా చేయటం వలన ఆ టెన్షన్స్ లో నుంచి, ఆ ఆలోచనలలో నుంచి బయటకు వస్తారు. స్త్రీలకు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకేదో మీ ద్వారా బెనిఫిట్స్ రావాలని, వాళ్ళకి ఇంకా మీరు ఏదో చేయాలన్న ఆతృత, ఆశ మరింతగా పెరుగుతుంది. మీ సొంత డబ్బులు వృధాగా ఖర్చు అయిపోవడము, అనవసరమైనటువంటి వ్యక్తులకు ఇచ్చి నష్టపోయే విధంగా ఉంది. కాస్తంత జాగ్రత్త అవసరం. పెళ్లి, ప్రేమ ఇవి 2 విషయాలు లాంటివండి. ప్రేమ తాత్కాలికము, పెళ్లి శాశ్వతం. అంటే గోచార ఫలితాలు ఎలా ఉంటాయంటే ప్రేమలాగా ఉంటాయి. కాసేపు బాగుంటాయి, కాసేపు గొడవలు, కాసేపు ఇది అది. అంటే ఎక్కడ ఏమి ప్రామిస్ అనేది ఉండదు, ఖచ్చితంగా నెరవేరుతుంది, జరుగుతుంది అన్నది ఏమి ఉండదు. పెళ్ళి అయితేనే, అంటే జాతకంలో బలం ఉంటేనే అప్పుడు ఈ పైన వచ్చే ప్రేమ కావచ్చు, ఇవన్నీ మంచి చెడులన్నీ కూడా పొందగలుగుతారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అదే. ఇష్టపడ్డ వ్యక్తితోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కేవలం పైన మాత్రము ప్రేమ బాగున్నట్టుగా, ప్రేమ స్వచ్ఛమైంది అన్నట్టుగా కనిపించవచ్చు. కొద్దిగా అటెంటివ్ గా ఉండండి. అనవసరమైనటువంటి నిర్ణయాలు మాత్రం చెయ్యొద్దు. ఈ విధమైనటువంటి విషయాలలో మీరు ఆల్రెడీ స్ట్రక్ అయి ఉంటే నన్ను నేరుగా వచ్చి సంప్రదించండి, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. నేను మీకు తెలియజేస్తాను. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో రవి, శనేశ్వరుడు, కుజుడు, ద్వితీయంలో శుక్రుడు, మేలు కలిగించే అంశాలు ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు గొడవలు కావచ్చు, కొన్నిసార్లు ఆధిపత్య పోరు కావచ్చు. ఏదైనా కానీ పట్టుబిడపల ధోరణి మాత్రం మీరు అవలంబించరు. దీనివల్ల నష్టం కలుగుతోందని సుస్పష్టంగా తెలిసినప్పటికీ కూడా మంచి ప్రయత్నం చేస్తున్నా అన్నటువంటి థాట్ ప్రాసెస్ లోనే మీరు ఉంటారు. దీని వలన మంచి చెడులు నిజంగా మంచి జరుగుతుందా లేదా చివరాఖరికి నష్టపోతారా అన్నది మీ జన్మజాతకంలో బలం ఉండి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాల వలన ఆ సత్ఫలితాలను పొందేది ఉంటే అది మీరు పొందగలుగుతారు. లేదా అక్కడ నష్టం కనిపిస్తున్నట్లయితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేవలం గోచారంలో వచ్చేటువంటి రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మాత్రం కొత్త వినూత్నమైనటువంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. స్పెక్యులేషన్ కి సంబంధించిన అంశాలు, కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. ప్రేమించిన వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో గ్రహించుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలను మాత్రం చేయవద్దు. ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం పరిహారం: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళిరండి. ఒక 5-10 నిమిషాలు అక్కడ కూర్చొని స్వామివారి స్తోత్రాన్ని 11 లేదా 21 సార్లు చదవండి. దీని వలన మంచి ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. నరదిష్టి మీకు తొందరగా తగలకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కాస్తంత అలసట, కాస్తంత పోస్ట్ ఇష్యూస్ ఫేస్ చేసినప్పటికీ కూడాను వెళ్ళిన పనులు మాత్రం చక్కగా పూర్తవుతాయి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. కొంతమంది వ్యక్తులు పదే గుర్తుకు రావడము, వాళ్ళు చేసినటువంటి అన్యాయము, ద్రోహము, మీకు తలపెట్టినటువంటి నష్టము ఎక్కువగా గుర్తు రావడము, దీని వలన మీరు బాధకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో చేద్దాం అనుకుంటారు, అబ్బా వీళ్ళు అలానే ఉంటారేమోనని కృంగిపోయే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.